అందరికీ నమస్కారము. మన భారతదేశంలో ఎన్నో పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి. కానీ శక్తిపీఠాలకు ప్రత్యేకమైన మహిమ ఉంది. సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలే ఈ పవిత్ర శక్తిపీఠాలు అని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఏ శక్తిపీఠంలో ఏ అవయవం పడింది, ఏ దేవి ఎక్కడ వెలసింది, ఏ భైరవుడు ఆ పీఠాన్ని కాపాడుతున్నాడు, ఇలాంటి ఆశ్చర్యకరమైన మరియు రహస్యమైన విషయాలతో మీకోసం తీసుకొచ్చాము శక్తిపీఠాల రహస్య క్విజ్. మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా వచ్చాయి కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకెందుకు ఆలస్యం, క్విజ్ ప్రారంభిద్దాం. దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత శివుడు ఆమె మృతదేహంతో సంచరిస్తుండగా విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ఎన్ని ముక్కలుగా ఖండించాడు? 12, 18, 51, 108. 51. పరమశివుడిని శాంతింపచేయడానికి మరియు సృష్టి రక్షణార్థము విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా ఖండించారు. ఈ భాగాలు పడిన ప్రదేశాలే 51 ప్రధాన శక్తిపీఠాలుగా మారాయి. శక్తిపీఠాలలో ప్రతి పీఠానికి ఒక భైరవుడు తోడుగా ఉంటారు. ప్రసిద్ధ మాణిక్యాంబ శక్తిపీఠమైన ద్రాక్షారామములో అమ్మవారికి రక్షణగా ఉన్న భైరవుడు ఎవరు? కాలభైరవుడు, దండపాణి, మతాంగేశ్వరుడు, వీరభద్రుడు. దండపాణి ఆంధ్రప్రదేశ్లోని ద్రాక్షారామంలో కొలువైన శ్రీ మాణిక్యాంబాదేవి ఆలయంలో క్షేత్రపాలకుడిగా లేదా భైరవుడిగా దండపాణి పూజలందుకుంటున్నారు. నేపాలులోని పశుపతినాథ్ ఆలయం సమీపంలో ఉన్న గుహేశ్వర శక్తిపీఠం వద్ద సతీదేవి శరీరంలోని ఏ భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి? 2 కళ్ళు, మోచేయి, గుహ్య భాగం, నాభి. గుహ్య భాగం. హిందూ పురాణాల ప్రకారం నేపాలులోని గుహేశ్వరి ఆలయం వద్ద సతీదేవి గుహ్య భాగం పడిందని నమ్ముతారు. ఇక్కడి అమ్మవారిని గుహేశ్వరి కాళి అని పిలుస్తారు. అస్సాంలోని నీలాచల్ కొండలపై వెలసిన కామాఖ్య శక్తిపీఠం అత్యంత రహస్యమైనది. ఇక్కడ సతీదేవి శరీరంలోని ఏ భాగం పడింది? హృదయం, యోని భాగం, నాలుక, నాభి. యోని భాగం. కామాఖ్యదేవి ఆలయం సృష్టికి ఆధారమైన శ్రీశక్తికి ప్రతీక. ఇక్కడ సతీదేవి యొక్క యోని భాగం పడిందని ప్రతీతి. ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన అష్టాదశ శక్తిపీఠాలలో మొదటిదైన శాంకరీదేవి ఆలయం ఏ దేశంలో ఉంది? భారతదేశం, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్. శ్రీలంక. అష్టాదశ శక్తిపీఠాలలో మొదటిగా చెప్పబడే శాంకరీదేవి ఆలయం శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కన్యాకుమారి భగవతి అమ్మవారి ఆలయములో సతీదేవి దేహములోని ఏ భాగం పడింది? వెన్నెముక, కుడిపాదం, ముక్కు, కుడి చెయ్యి. వెన్నెముక. కన్యాకుమారి దేవి ఆలయం ఉన్న చోట సతీదేవి యొక్క వెన్నెముక భాగం పడిందని దేవీ పురాణాలు చెబుతున్నాయి. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ కొండల మధ్య ఉన్న హింగ్లాజ్ మాత శక్తిపీఠం వద్ద సతీదేవి ఏ భాగం పడింది? తల పైభాగం, ఎడమ కన్ను, నాలుక, కుడి భుజం. తల పైభాగం బ్రహ్మరంధ్రం. హింగ్లాజ్ మాత ఆలయములో సతీదేవి శిరస్సు లేదా తల పైభాగం పడిందని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఉజ్జయినిలోని హర్సిద్ధిమాత శక్తిపీఠం వద్ద సతీదేవి శరీరంలోని ఏ భాగం పడినట్లు చెబుతారు? గాజులు, మోచేయి, మోకాలు, పై పెదవి. మోచేయి. అవంతి క్షేత్రములో సతీదేవి మోచేయి పడిందని ప్రతీతి. ఇక్కడ అమ్మవారు హర్సిద్ధిదేవిగా వెలిశారు. కాశీలో ఉన్న అష్టాదశ శక్తిపీఠం విశాలాక్షి ఆలయం వద్ద సతీదేవి దేహంలోని ఏ భాగం లేదా ఆభరణం పడింది? చేతిగాజులు, కర్ణాభరణాలు, నడుము వడ్డానం, కుడికన్ను. కర్ణాభరణాలు. వారణాసిలోని విశాలాక్షి అమ్మవారి ఆలయం వద్ద సతీదేవి కర్ణాభరణాలు పడ్డాయని తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి శివుడిని అవమానించడానికి యజ్ఞాన్ని ఎక్కడ నిర్వహించాడు? హరిద్వార్, బద్రీనాథ్, కన్ఖల్, ప్రయాగ. కన్ఖల్. దక్షుడు ఉత్తరాఖండలోని కన్ఖల్ అనే ప్రదేశంలో యజ్ఞాన్ని నిర్వహించాడు. తెలంగాణలోని ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబాదేవి ఆలయం ఏ నది ఒడ్డున ఉన్నది? కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్నా. తుంగభద్ర. అలంపూర్లో తుంగభద్ర నది ఒడ్డున జోగులాంబ ఆలయం ఉంది. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శృంఖలాదేవి పీఠం పశ్చిమ బెంగాల్లోని ఏ ప్రాంతంలో ఉండేదని నమ్ముతారు? కోల్కతా, ప్రద్యుమ్న నగరం, కాళీఘాట్, బంకురా. ప్రద్యుమ్న నగరం. పశ్చిమ బెంగాల్లోని పాండువాలో శృంఖలాదేవి ఆలయం ఉండేదని నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో వెలసిన భ్రమరాంబికాదేవి ఆలయంలో అమ్మవారికి తోడుగా ఉన్న భైరవుడు ఎవరు? మల్లికార్జున స్వామి, కాలభైరవుడు, వీరభద్రుడు, త్రిపురాంతకుడు. కాలభైరవుడు. శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి ఆలయంలో భైరవ రూపంలో కాలభైరవుడు పూజలందుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పవిత్ర అమర్నాథ్ గుహలో సతీదేవి శరీరంలోని ఏ భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి? నాభి, గొంతు, మెడ, నాలుక. గొంతు. అమర్నాథ్ గుహ వద్ద సతీదేవి కంఠం భాగం పడిందని నమ్ముతారు. టిబెట్లోని మానస సరోవరం వద్ద ఉన్న శక్తిపీఠం వద్ద సతీదేవి శరీరంలోని ఏ భాగం పడింది? కుడి చెయ్యి, ఎడమ కన్ను, నాలుక, హృదయం. కుడి చెయ్యి. మానస సరోవరం సమీపంలోని దక్షాయని పీఠంలో సతీదేవి కుడి చెయ్యి పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయ సముదాయంలో ఏ ప్రముఖ అమ్మవారి ఆలయము అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది? సమలేశ్వరి, విమలాదేవి, తారతరిణి, మంగళాదేవి. విమలాదేవి. పూరి జగన్నాథ ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విమలాదేవి ఆలయము ముఖ్యమైన శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ సతీదేవి నాభిభాగం పడిందని నమ్ముతారు. కర్ణాటకలోని మైసూర్ చాముండేశ్వరి ఆలయంలో సతీదేవి దేహములోని ఏ భాగం పడినట్లు ప్రతీతి? చేతులు, కనుబొమ్మలు, శిరోజాలు, కుడిపాదం.
శిరోజాలు. మైసూర్లోని చాముండి కొండలపై కొలువైన చాముండేశ్వరి దేవి పీఠం వద్ద సతీదేవి కేశాలు పడ్డాయని నమ్ముతారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయములో సతీదేవి శరీరములోని ఏ భాగం పడింది? నేత్రాలు, పెదవి, కుడి చెయ్యి, హృదయం. నేత్రాలు. కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయంలో సతీదేవి నేత్రాలు పడ్డాయని దేవీ భాగవతం చెబుతుంది. బీహార్లోని గయలో ఉన్న మంగళగౌరి శక్తిపీఠం వద్ద అమ్మవారి ఏ అవయవం పడింది? రొమ్ము భాగం, పాదం, కుడికాలు, చెవి. రొమ్ము భాగం. గయలోని మంగళగౌరి శక్తిపీఠం వద్ద సతీదేవి రొమ్ము భాగం పడిందని భక్తులు విశ్వసిస్తారు. హర్యానాలోని కురుక్షేత్రంలో ఉన్న భద్రకాళి ఆలయం వద్ద సతీదేవి శరీరములోని ఏ భాగం పడింది? కుడికన్ను, చీలమండ ఎముక, కుడి చేతి బొటనవేలు, దంతాలు. చీలమండ ఎముక. కురుక్షేత్రములోని శ్రీదేవి కూప భద్రకాళి ఆలయంలో సతీదేవి చీలమండ ఎముక పడిందని పురాణాలు చెబుతున్నాయి. హలో డివోటీస్, మీరు ఈ శక్తి పీఠాల రహస్యాల క్విజ్ను పూర్తి చేశారు. మీకు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్గా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాలు, పురాణ క్విజులు, భక్తి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై మాతాజీ. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. బాయ్.